పాటు ఒకసారి మొత్తం కథ అంతా చదివి వినిపిస్తానండి నేను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీల సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతం ఒకటి ఉన్నది. దాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తున్నా, శ్రద్ధగా వినండి. పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాని మునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, స్త్రీల సర్వసౌభాగ్యాలను పొంది పుత్రపౌత్రాభివృద్ధులు తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని తెలియజేయవలసిందని అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వసౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతం అనేది ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతంను చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మి వ్రతమును అధినేతగా ఎవరిని ఆరాధించాలి? వ్రత విధానం కూడా తెలియజేయండి అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, పూర్వము ఈ వ్రతం ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను, విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం చేసి ముల్లోకాల్లో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యించే విష్ణు ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాలు ముగించుకొని నూతన వస్త్రాలు కట్టుకొని చారుమతికి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశంలో గోధుమలతో అలిగిన ముగ్గు తీర్చిదిద్దింది. ఆ ప్రదేశంలో మండపంను ఏర్పాటు చేసింది. ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచవల్లవాలు, రావి, జువ్వ, మర్రి, మారేడు, ఉత్తరేణి చెట్ల ఇగుర్లు మొదలగునవి పంచపల్లవాలతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహనం చేసి, సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యత్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు. 9 పోగుల తోరంతో కుడిచేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచపక్ష పరమాన్నాములు వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణాలు, నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లుగల్లుమని శబ్దంతో కాళ్లకు గజ్జలు, ఆభరణాలు ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలు పొదగబడిన దగదగ మెరుస్తూ బంగారు ఆభరణాలు కలిగినవి. మూడవ ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణం ధరించిన స్త్రీమూర్తులైనారు.
చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేతే పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహముల్లో ధన కనక వస్తువాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటినందు నిలిచినవి. వ్రతం పూర్తయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముల్ని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలం సమర్పించి ఆయన ఆశీస్సులు పొందిరి. వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష భోజ్యములను బంధువర్గములకు ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా భుజించిన వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహానికి పోతూ వరలక్ష్మీదేవి మనసునందున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిందని చారుమతిని సంతోషంతో పొగుడుతూ ఎవరిళ్లకు వారు సాగిపోయిరి. చారుమతితో సహా స్త్రీల అందరూ ప్రతి సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతర ముక్తిని పొందిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మి వ్రత ప్రసాదం పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతర్ మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతనోతి సర్వదా. ఏకకాలపటే నిత్యం మహాపాప వినాశనం, ద్వికాలపటే నిత్యం ధనదాన సమన్వితం, త్రికాలపటే నిత్యం మహాశత్రు వినాశనం, మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా.